హయగ్రీవ పాయసం తయారు చేస్తున్నాము. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ఉడికించిన శనగపప్పు, బెల్లం, కొబ్బరి తురుము, జీడిపప్పు, కిస్మిస్, దాల్చిన చెక్క పొడి, నెయ్యి. సో స్టార్ట్ చేద్దామమ్మా? స్టార్ట్ చేస్తాం. ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం నెయ్యిలో. ఓకే, డ్రై ఫ్రూట్స్ని వేగించేసుకుందాము. ఫస్ట్ అయితే స్వీట్స్ తింటారా మీరు? తింటుంటారు. అవునా? ఇష్టంగానా లేకపోతే ఏదో అలానా? అంటే ఎక్కువగా ఇష్టంగా అయితే నేను ఎక్కువగా బొబ్బట్లు బాగా ఇష్టపడతాను. వినిపించలేదు అసలు, ఏంటో సీక్రెట్ చెప్పినట్టు అనిపిస్తుంది. మామూలుగా నాకు మామూలుగా మాట్లాడితేనే వినిపించదు, కొంచెం పెద్దగా మాట్లాడితే. అంటే నేను ఎక్కువగా గట్టిగా వాయిస్ వస్తుందేమో. మాటలు అయితే రావట్లేదు, చాలా స్లోగా మెల్లిగా. లేదు అంటే నేను ఎక్కువగా ఇష్టపడేది అయితే బొబ్బట్లు ఎక్కువగా ఇష్టపడతాను స్వీట్స్లో. ఓకే. తర్వాత అయితే చిన్న బూందీ లడ్డు ఎక్కువగా ఇష్టపడతాను. సో నెయ్యి కూడా కాగిపోయింది కాబట్టి కొద్దిగా జీడిపప్పు అయితే వేసుకున్నాం. ముందుగా మనము ఒక 10 నుంచి 12 ఉన్నాయి జీడిపప్పులు, అవి వేసేసుకుంటున్నాము. అలాగే కిస్మిస్ కూడా అంతే ఉన్నాయి, అవి కూడా వేసుకొని ఏంటంటే వేగించుకొని ఒక బౌల్లో తీసేసుకుందాము. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి మీ వాయిస్ ఇట్లనే ఉండిందా? అంటే ఇంత స్వీట్గా సాఫ్ట్గా ఉందా, లేదా ఇలా రావడానికి కోసం మీరు ఏదైనా ప్రాక్టీస్ కానీ అంటే ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు కదా? అంటే నేను బేసికల్లీ చిన్నప్పటి నుంచి నా వాయిస్ వింటే. అవునా? చిన్నప్పటి నుంచి ఓకల్ వింటే, దానికోసం నేను ప్రాక్టీస్ చేయలేదు. అలాగని నేను సింగింగ్ క్లాసెస్ కూడా చిన్నప్పుడు వెళ్ళలేదు. ఓకే. గిఫ్ట్ అన్నమాట. ఓకే. అలాగే బై బర్త్ ఇట్లనే ఉంటుంది అనమాట వాయిస్. కానీ 3rd క్లాస్ నుంచి నేను స్కూల్స్లో కూడా పాడుతూ ఉంటుండే. 3rd క్లాస్ నుంచేనా? సో అలా పాడాలని ఎలా అనిపించింది? ఎవరిని చూస్తే అనిపించింది ఇలా పాడొచ్చు, నా వాయిస్ బాగుంది పాడదాం అనుకున్నారా, లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేశారా? ఇంట్లో అమ్మ నాన్న పాడుతూ ఉంటారు. ఓకే. అమ్మ పాడుతూ ఉంటుంది, అమ్మని చూసి నాకు అలవాటు అయిపోయింది. అలా స్కూల్లోకి వెళ్ళిన తర్వాత స్కూల్లో కాంపిటీషన్స్ ఏంటి, టీచరు పాడించేటప్పుడు ఏంటి, ఎక్కువగా పాడుతూ ఉండడం అలవాటు. ఓకే. అది పాడుకొని ఇంట్లో అమ్మ దగ్గర ఏమైనా కావాల్సి ఒకవేళ పాటలు నేర్చుకోవాలంటే కాంపిటీషన్స్కి అమ్మ నేర్పిస్తూ ఉండేవారు. మేమంతా మ్యూజిక్ టీచరా? లేదు నేర్పించేస్తారు. సో మ్యామ్ ఇక్కడైతే జీడిపప్పు వేగిచ్చేసి తీసి పక్కన పెట్టేసాను, కిస్మిస్ జీడిపప్పు. నెక్స్ట్ మీ లోపల మనం బెల్లం తీసుకున్నాం కదా, బెల్లం కొంచెం వాటర్ వేసేనా? బెల్లము ఒక 1/2 కప్ బెల్లం తీసుకున్నాము. దానికి సరిపడా నీళ్ళన్నీ కూడా వేసి మనం కరిగేంత వరకు ఉంచుకుందాం. ఈ లోపల మనం మాట్లాడేస్తాం. కొంచెం కూడా నీళ్ళు పోయేసేమో కదా శనగపప్పు. ఓకే. బెల్లం కరుగుతూ ఉంటుంది, ఈ లోపల కూడా మనం కూడా మన మనసులను అలా కరిగించుకుంటూ ఉందాము. నిజంగా నితిన్తో మాట్లాడుతూ ఉంటే మనం ఇంకా సున్నితంగా తయారైపోతామేమో. అవును, నేను కూడా అంటే నేను బేసికలీ నా వాయిసే చాలా రఫ్గా ఉంటుంది మ్యామ్. ఇది మాట్లాడిన తర్వాత నేను ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అనే ఫీలింగ్ నాకు కూడా వస్తుంది. బెల్లం ఎలాగో కరగడానికి టైం పడుతుంది అబ్బా. సో ఈ లోపు ఎలా అయినా ఇందాక ఓల్డ్ కావాలా న్యూ కావాలా అని అడిగారు, మేము ఓల్డ్ అన్నాము. దాని తర్వాత మిగిలింది న్యూకి వద్దామా? వద్దాం. ఏంటది? వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నిన్ని అన్న పసి పిల్లవాడు నావాడు, వీడు మొండోడు అని ఊరు వాడనుకున్న గాని మహారాజు నాకు నావాడు. ఓ మాట పిలుసైనా మనసులో విన్నా, రాయిలా ఉన్న వాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా, సూసేకి అకిరవ మాదిరి ఉంటాడే నా సామే, మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామే. సామి అనగానే వావ్, సాఫ్ట్ సాంగ్స్ అయితే వినేసాము, మై మరచిపోయాము. మ్యామ్ ఇక్కడ బెల్లం కరిగిపోయింది, ఏం చేద్దాం నెక్స్ట్? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉడకబెట్టుకున్నటువంటి శనగపప్పు ఉంది కదా, దాన్ని వేసేద్దాం. ఎంత? హాఫ్ అయినా మొత్తం? అబ్బా ఇది ఉడకడానికి టైం పడుతుంది, వెంటనే ఇలా అడిగేస్తున్నాము అని చెప్పి మాత్రం ఏం అనుకోవద్దు. ఓకే. అయితే కొద్దిగా హిస్టరీలోకి అలా వెళ్దాము. చిన్నప్పటి నుంచి అమ్మ పాడింది, అమ్మాయి నేర్పించింది కాబట్టి నేను 3rd క్లాస్ నుంచి పాడడం స్టార్ట్ అయింది అని పాడొచ్చు. మనం స్కూల్లో పాడొచ్చు, యానివర్సరీకి పాడొచ్చు, ఎలా అయినా పాడొచ్చు. కానీ అసలు ఈ ఫీల్డ్లోకి ఎలా? ఈ ఫీల్డ్లోకి ఎవరైనా ఛాన్స్ ఇచ్చారా? ఎక్కడ చూసారు? ఎవరు అడిగారు? ఏంటి? స్టార్టింగ్ అంటే నేను అంటే షోస్కి వెళ్తూ ఉంటాను, ఈవెంట్స్ చేస్తూ ఉంటారా? ఓకే. ఈవెంట్స్ షోస్లో పాడుతూ ఉంటే
ఆ తర్వాత నా వాయిస్ విని నచ్చి ఒకరు డబ్బింగ్ ఛాన్స్ ఇచ్చారు. సాంగ్ విని సాంగ్ అండ్ నేను పాడేటప్పుడు మాట్లాడుతూ ఉంటాను కదా మధ్య మధ్యలో. ఓకే ఓకే. అప్పుడు నాకు ఒక ఇండిపెండెంట్ మూవీకి ఫిలింకి డబ్బింగ్కి ఛాన్స్ ఇచ్చారు. ఓహో. ఆ తర్వాత మన ఈటీవీలోనే అభిషేకం సీరియల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్కి డబ్బింగ్ ఇవ్వడం. వావ్ వావ్. సో ఈటీవీతో అనుబంధం ఉంది. మంచి అనుబంధం, ఒక మంచి డైలాగ్ కూడా వినొచ్చు మనకి. అవును నిజంగా. ఇంతకీ ఏ డైలాగ్ విందమ్మా, మీకు ఏదైనా ఉందా? నీ ఇష్టం చెప్పు. గుర్తొచ్చింది మ్యామ్. అయితే మనము రంగస్థలంలో సమంత అది చిట్టిబాబు డైలాగ్ ఉంది కదా, అది చెప్తున్నామా? కాకపోతే సేమ్ అదే స్టైల్ కాకుండా చిన్న చిన్న వేరియేషన్స్, కొంచెం ఇలా చెప్తే ఎలా ఉంటుంది, కోపంగా చెప్తే ఎలా ఉంటుంది, అలా ఇలా అలా అడుగుతాం. డిఫరెంట్ టైప్స్ లో. రెడీ. ఫస్ట్ మీరు ఏ రసంలో చెప్తున్నారో కూడా చెప్పి మరీ చేయాలి. యా అంటే మూవీలో సేమ్ డైలాగ్ ఫస్ట్ చెప్తారు, తర్వాత మీరు రసాలు అడగండి. పండిస్తున్నారో లేదో మీరు చెప్పండి. మ్యామ్ ఓకే, మీరు అడగండి. రెడీ. సిట్ బాబు, ఓ సిట్ బాబు, నేను సాతులను కొట్టా కదా, నాకు చాలా బాగా అనిపించింది. ఈ పిల్లోడు నా కోసం కొట్టాడా అనిపించింది. ఎందుకు కొట్టా? ఏం కోపం వస్తుందని అంటేని? ఏం లేదు, మా ఆయనకు పెళ్లి చూపులు చూస్తున్నాడు. నీకేమైనా చేసుకునేది ఉందా? లేదంటే చెప్పి మా ఐకిల్ నాతో మాట్లాడాలి. నిజంగానే సినిమాకి వెళ్ళిపోయాను. అక్కడ కూర్చుంటుంది అక్కడ ఇక్కడ. సో ఇప్పుడు బాధ. సిట్ బాబు, నేను సాతులను కొట్టా కదా, నాకు చాలా బాగా ఈ పిల్ల నా కోసం కొట్టాడా అనిపించింది. ఎందుకు కొట్టు? నేను ఇష్టపడుతుంటే చెప్పు, మా నాన్నతో వెళ్ళి మాట్లాడతాను. నిజంగా నేను చేసినట్టుంది. నాకు కూడా ఆల్మోస్ట్ వచ్చింది మ్యామ్, లేకపోతే మేకప్ పోతున్నాడు అడవలేదు. ఓకే మ్యామ్, ఇదైతే దగ్గర పడిపోతుంది. ఇంతకీ దీంట్లో ఇప్పుడు ఏమన్నా వేద్దామా? ఇంకా కొంచెం అది కూడా వేసేసుకుందాం. అవసరం పడుతుంది. ఓకే, సో ఇది మొత్తం వేసేద్దాం అయితే. అంటే అదే మనం ఎప్పుడైనా చేసుకునేటప్పుడు కొంచెం చూసుకుంటూ మనం తీసుకున్నటువంటి బెల్లానికి కరెక్ట్గా సరిపోయిందో లేదో అన్నట్టుగా మనం చేసేసుకోవాలి. ఎలా అయినా సరే మొత్తం కంప్లీట్గా ఇట్లా అంటే మ్యాష్ అయిపోయి ఉడికిపోయేది అనమాట. ఓకే, ఇది కూడా ఇంకొంచెం దగ్గర పడాలి. బెల్లం పాకం బొబ్బట్లకి పూర్ణాలకి కూడా అలాగే చేస్తారు. అవునా? వంట తెలుసా? నేను వంట బాగా చేస్తాను. అబ్బో, ఏంటి ఏం వంట చేస్తారు ఏంటి? ఎనీ ఐటమ్, చికెన్ దమ్ బిర్యానీ. అయ్యో, ఈ రోజు మా ఈటీవీ అభిరుచి వార్షికోత్సవం, మీరు నాన్ వెజ్ మాట్లాడతారేంటి? వెజ్ గురించి బొబ్బట్లు వచ్చు, స్వీట్స్ అన్ని రకాలు వచ్చు, పులిహోర, దద్దోజనం, ఏదైనా సరే. ఇంతకీ మీ వంట మీరే చేసుకుంటారా, మీకు ఎవరైనా చేసి పెడతారా? లేదు, ఇంట్లో నేనే చేసుకుంటాను. ఓకే, సరే మీరు ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీ పేరెంట్స్ ఎట్లా రియాక్ట్ అయ్యారు? కొంచెం మంచి పేరు వచ్చిన తర్వాత? యా అంటే నేను పేరు వచ్చిన తర్వాత అంటే నాకు పేరు రాకముందు అంటే నా చైల్డ్హుడ్లోనే పేరెంట్స్ చనిపోయారు. ఓ సారీ. అయితే మరి అలా పేరెంట్స్ లేనప్పుడు అసలు లైఫ్ చాలా కష్టంగా అనిపిస్తుంది కదా, అసలు ఎన్నో కష్టాలు కూడా ఉంటాయి. అసలు ఆ కష్టాలన్నింటినీ ఎలా అధిగమించారు? ఈ స్టేజ్కి ఎలా అంటే ఒక సెలబ్రిటీ స్టేజ్కి ఎలా వచ్చారు? ఎవరు సపోర్ట్ చేశారు? అంటే సపోర్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సింగిల్ నా వే నేను వేసుకుంటూనే వచ్చాను. కొంతమంది పరిచయాలతోటి కొంతమంది సపోర్ట్తో నేను అలా కొన్ని ఛాన్సెస్ తీసుకోవడం. సింగింగ్ ఛాన్సెస్ ఏంటి, డబ్బింగ్ ఛాన్సెస్ ఏంటి, కొంతమంది సపోర్ట్ వల్ల నేను వచ్చాను. ఫ్రెండ్స్ సపోర్టు అండ్ కొంతమంది ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల. అసలు మీ చుట్టాలు ఎవరు లైక్ మమ్మల్ని మీరు వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండడము అలాగా అలా ఏమైనా ఉందా? లేదా? అలా ఏం లేదు, అంటే సిబ్లింగ్స్ తోటే ఉండే. తర్వాత కొంచెం నేనే హైదరాబాద్కి వచ్చేసాను. అడిగేటి ఇప్పుడు దగ్గర 7 years అవుతుంది. 7 years అయిపోయింది. అడిగేటి 7 years అయితే అసలు ఇక్కడ అడుగు పెట్టి ఇలా ఫేమస్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటారు? ఒక 4 to 5 years అవుతుందా? నిజంగా హ్యాట్స్ ఆఫ్, సూపర్. అంత కష్టపడి ఇలా ఈ స్టేజ్కి వచ్చినందుకు, బట్ ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాం. ఇదైతే దగ్గర పడిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? సో మనం కొబ్బరి తురుము పెట్టేసుకున్నాం కదా, మొత్తం వేసాం. ఒక కప్పు కొబ్బరి తురుము. మంచి స్మెల్ వస్తుంది కదా. యా నిజంగా. ఇంకో మూడో కన్ను ఏంటి ఇంతకీ? మాకు తెలియదు, అది మాత్రం తెలీదు. మూడో కన్ను అంటే నేను లిరిక్స్ రాస్తూ ఉంటాను అనమాట. ఓకే, సో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, లిరిసిస్ట్ కూడా అయితే. ఓకే, మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నాయి. ఎన్ని పాటలు రాశారు ఇప్పటి వరకు? ఇప్పటికీ నేను ఒక 20 songs రాసి ఉంటాను. అందులో ఒక 2-3 songs రిలీజ్ అయ్యాయి. ఓకే,
అంటే కొన్ని మూవీ సాంగ్స్ కూడా ఉన్నాయి అప్కమింగ్లో. ఓకే, అందులో ఆ మూడిట్లోనేనా లేకపోతే ఇంకేమైనా? మూడిట్లోనే అప్కమింగ్ సాంగ్స్? అప్కమింగ్ వేరేది. ఓకే. అప్కమింగ్ జోన్లో నేను ఒక మూవీస్కి రాశాను, కొన్ని మూవీస్కి. అందులో రాయడమే కాదు, అందులో నేను పాడడం చేశాను, డబ్బింగ్ కూడా చేశాను. మీరు రాసిన పాటకి మీరు పాడారు, మీరే పాడారు. సో ఆ సినిమాలో డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. బాగుంటుంది చక్కగా. మనమే మా కోసము మీరు రాసిన పాటలో బాగా అంటే మీకు ఇష్టమైనది ఏదైనా ఒక మంచి పాట పాడరా? నెయ్యి వేసేసుకున్నాము. నెయ్యిను ఈ గసగసాలు అవి వేసేనా? ఎగ్జాక్ట్గా అన్ని వేసేసుకున్నాం లాస్ట్లో ఒక్క మినిట్. మొత్తం వేసేనా? సో మధురమైన పాట వినే కంటే ముందర మనం చక్కగా ఎంతో మధురంగా ఈ రెసిపీని కూడా కంప్లీట్ చేసేద్దాం. ఒక 1/2 కప్పు నెయ్యి, అలాగే ఒక 2 స్పూన్ల గసగసాలు, కొంచెం దాల్చిన చెక్క పొడి, చాలా ఒక పించ్ అన్నట్టు దాల్చిన చెక్క పౌడర్ వేసుకొని నేను కలిపేస్తూ ఒక చిన్న డౌట్. చెప్పండి, నెయ్యి ఎక్కువ వేసామనిపించిందా? పాయసం అన్నారు కదా, పాలేవి అని అడుగుతామని. ఆ డౌట్ అంటే మేడం అడగాలి, మా ఆయుర్వేదిక్ డాక్టర్. సో ఇది ఒక ట్రెడిషనల్ కర్ణాటక రెసిపీ అన్నమాట. సో అన్ని పాయసాలలో పాలు ఉండాల్సిన అవసరం లేదు. అండ్ మనం ఇప్పుడు తయారు చేసేది చక్కగా బలాన్ని కలిగిస్తుంది. అంటే అఫ్కోర్స్ పాలు కూడా బలాన్ని కలిగిస్తుంది, బట్ ఇది ఒక డిఫరెంట్ వేలో మనం తయారు చేస్తున్నాం, అది కూడా ట్రెడిషనల్గా. అండ్ ఇది మనం ఏదైనా పండగ అప్పుడు కూడా మనం ప్రసాదంలాగా కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఇది మనకు ముఖ్యంగా మన బాడీ స్ట్రెంగ్త్ని పెంచుతుంది అనమాట. సో బలంగా ఉంచుతుంది అండ్ అన్ని ధాతు పోషణ కూడా జరుగుతుంది. ఇంకా కూడా మనకి ఆకలి చాలా బాగా పుట్టిస్తుంది అనమాట. సో రుచితో పాటు ఆకలిని కూడా పెంచేటందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అంటే మీరు సో ఫుల్నెస్, కడుపు ఫుల్ స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను మ్యామ్. ఇప్పుడు చెప్పరా, సారీ, పాడండి. బయ్యారి బామా బయ్యారి బామా బయ్యారమంతారేసి ఇంగ్లీషు బొమ్మ, బయ్యారి బామా బయ్యారి బామా నా హార్ట్ బీట్ టెంపోని మారింది కొమ్మ, నల్లాని కన్నుల్లో లవంత దాచియకే, ఎర్రాని పెదవులతో ముద్దు ఇచ్చియవే, చెక్కాని. బాగుంది, చాలా బాగా పాడుతున్నారు అసలు. సాంగ్ ఆ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా. థ్యాంక్ యూ. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు మీకోసం మేము స్వీట్ కూడా రెడీ చేసేసాము. సో ఇప్పుడు కొంచెం మనం సింగర్ కమ్ లిరిసిస్ట్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ వాళ్ళ సహాయం తీసుకొని దీన్ని వంటంతా నేను చేస్తే ఔషధ గుణాలు మేడం చెప్తే వడ్డిస్తోంది మాత్రం మన గెస్ట్. సో అంతే కదా లాస్ట్లో. సో ఎవరు వంట చేశారు అన్నది కాదు, లాస్ట్లో వడ్డించింది లాస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అయితే వచ్చే కిక్కే అన్నట్టు వేశారనమాట. ఎనీవే అయిపోయిందబ్బా. దానిపైన డ్రై ఫ్రూట్స్ మీకోసం వేస్తామండి. కొంచెం ఎక్కువ కావాలా? పర్లేదు, ఇంకా ఎక్కువైనా పర్లేదు. ఇలా బాగుంటుంది చూడడానికి కూడా నీట్గా. సో ఎస్. సో ఎంతో రుచిని అందిస్తూ అలానే బలాన్ని కలిగించేటువంటి మన హైగ్రీవ పాయసం రెడీగా ఉంది. ఇది మనకి బలాంతో పాటుగా మన అబ్డామినల్లో వచ్చేటువంటి చిన్న చిన్న డిస్కంఫర్ట్స్ అన్ని కూడా తొలగించేస్తుంది అనమాట. సో ఎంత అద్భుతంగా ఉంటుంది. హయగ్రీవ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగపప్పు, బెల్లం, కొబ్బరి తురుము, జీడిపప్పు, కిస్మిస్, దాల్చిన చెక్క పొడి, నెయ్యి. హయగ్రీవ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నెయ్యి వేసి, నెయ్యి కరిగాక జీడిపప్పు, కిస్మిస్ వేసి వేగించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 పెద్ద కప్పు బెల్లం, అలాగే పానీయానికి సరిపడా నీళ్లు పోసి కరిగించుకోవాలి. బెల్లం కరిగాక ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పును వేసి కలుపుకొని పాకంలో కాసేపు ఉడికించుకోవాలి. పాకంలో శనగపప్పు బాగా ఉడికాక 1 కప్పు కొబ్బరి తురుము, 1/2 కప్పు నెయ్యి, 2 చెంచాల గసగసాలు, 1 చెంచా దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలుపుకొని కాసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి ముందుగా వేగించుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి సర్వ్ చేసుకుంటే ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ హయగ్రీవ పాయసం రెడీ.